హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ద స్టోరీ టైమ్ ఆఫ్ నవంబర్. సో ఇవాళటి స్టోరీ వచ్చేసి మనకు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గురించి. ఆ, మనం ఒక పేరు అనుకుందాము, లైక్ రావు గారు. సో రావు గారు జీవితంలో చాలా కష్టపడి పైకొచ్చారు. అండ్ దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని సక్సెస్ఫుల్గా తనకు కావాల్సినవన్నీ కూడా అచీవ్ చేసుకున్నారు. అయితే ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలు పెద్దగా అయిపోయాక ఎప్పుడైతే తను లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకున్నారో అప్పుడు రిలాక్స్ అవుతూ పనులన్నీ చేయడానికి ట్రై చేశారు. కానీ ఆ టైం కల్లా బాడీ అంతా వీక్ అయిపోయింది. వీక్ అయిపోయి ఎమోషనల్గా కూడా టయర్డ్ అయిపోయి ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా చాలా ఆలోచించి చేయాల్సి వచ్చేది. దానికి కూడా ఎనర్జీ ఖర్చు అయ్యేది. కానీ బాడీ వీక్గా ఉంది కదా, సో ఎనర్జీ ఆ డెసిషన్ తీసుకోవడానికి కూడా చాలా చాలా కష్టమైందనమాట. అలా కొన్ని డెసిషన్స్ మంచిగా ముందుకి జరగాల్సినవి కొద్దిగా అశ్రద్ధగా మారిపోయిందనమాట. సో అశ్రద్ధ అనేది ఏరియాస్ని టచ్ అవుతూ హెల్త్కి కూడా ఎఫెక్ట్ అయిపోయి ఏం కాదులే నేనైతే బాగున్నాను అని ఒక విల్ పవర్తో ఉన్నా కూడా అది హెల్త్కి ఎఫెక్ట్ ఇచ్చి తన చాలా డిజాస్ట్రస్ అంటే ఘోరంగా మృత్యు వరకు తెచ్చిందనమాట. సో దీనివల్ల మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే లైఫ్ లీడ్ చేసేటప్పుడు 3 ఏరియాస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి మెంటల్ వెల్బీయింగ్. సో మైండ్ ఎప్పుడు కూడా మనము కొద్దిగా రిలాక్స్ చేయాలి, రిలాక్స్ చేసుకుంటూనే పనులు చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి మనకి ఫిజికల్ వెల్బీయింగ్. సో ఫిజికల్ కూడా ఇంపార్టెంటే, మనం ఎంత మైండ్తో పనిచేస్తున్నామో అలాగే బాడీకి కూడా బ్యాలెన్స్ చేయాలి. అండ్ థర్డ్ వచ్చేసి ఇమోషనల్ వెల్బీయింగ్. ఇమోషనల్ అంటే మన ఇమోషన్స్, కోపము, బాధ, సంతోషము, ఇలాంటివన్నీ ఇమోషన్స్ కూడా మనం బయట పెట్టగలగాలి. సో ఫిజికల్గా బాగున్నామనుకొని ఇమోషనల్గా చాలా డౌన్ ఉన్నామనుకోండి వ్యసనాలకు అలవాటు పడిపోతారు, పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే. సో అది తిండి రూపంలోనే ఉండొచ్చు, తాగుడు రూపంలోనే ఉండొచ్చు, ఎలాగైనా అది బయటపడవచ్చు అనమాట. సో ఈ 3 మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి కంపల్సరీగా 100 సెంచరీ కొడతాము లైఫ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.